ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును, యథార్థముగా ఆరాధించుదను. ఏ మేలు నాకు కొదువు చేయడు, అవమానముందను నేను అబ్బాని నీ బిడ్డను, యేసయ్యాని నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను. అవమానముందను నేను అబ్బాని నీ బిడ్డను, యేసయ్యాని నీ బిడ్డను, యేసయ్యాని నీ బిడ్డను. అందరూ కలిసి చప్పట్లు కొడదాం ఉత్సాహంగా, ఆత్మతో శక్తితో ఆరాధిద్దాం. కన్నులు నీతిమంతులు చూచుచున్నారు, నీ సేవలు మరలు వినుచున్నవి. కన్నులు నీతిమంతులు చూచుచున్నవి, నీ సేవలు మరలను వినుచున్నవి. శ్రమ విడిపించెను, శ్రమలన్నిటి నుండి విడిపించెను, అంతము వరకు నడిపించును, నన్ను అంతము వరకు నడిపించును. అవమానముందను నేను అబ్బాని నీ బిడ్డను, యేసయ్యాని నీ బిడ్డను, యేసయ్యాని నీ బిడ్డను. చప్పట్లు. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూసి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూసి ఆనందింతును, యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను. ఏ మేలు నాకు కొదువు చేయడు, నాకు ఏ మేలు నాకు కొదువు చేయడు. అవమానముందను నేను అబ్బాని నీ బిడ్డను, అవమానముందను నేను అబ్బాని నీ బిడ్డను, యేసయ్యాని 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 నీ బిడ్డను. యేసయ్యానికి వందనాలు. ఎన్నడూ కూడా అవమానముందను తండ్రి, నేను అసలు ఎన్నడూ కూడా అవమానముందను. నేను నీ బిడ్డను కాబట్టి ఈరోజు నువ్వు సమర్పించుకుని ప్రభుకు అప్పగించుకుంటున్నావా? నీ దేవుణ్ణి నిజముగా ఆరాధించి పరిపూర్ణమైన విశ్వాసముతో దేవుని సంత చేరుతున్నావా? తప్పకుండా నీ అవమానాన్ని నాట్యముగా మార్చి నీకు మంచి పేరు, ఖ్యాతిని, ఘనతని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానిస్తే తప్పకుండా నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఆత్మతో నింపడానికి, నీ మనవులు అంగీకరించడానికి, నీ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. బలమునందు, ధైర్యమునందు, ధైర్యముగా ముందుకు నడువు. నీ ప్రభు మాట
బట్టి తప్పడు. మన యేసు గొప్పవాడు, రక్షకుడు. అవమానపరచుడు, అవమాన పరిచేవాడిని మన యొద్ద నిలవనివ్వడు. నా యేసయ్య గొప్పవాడు. అవమానముందని చోటనే మన తల ఎత్తుతాడు. పరిశుద్ధుడు నా దేవుడు, గొప్పవాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. నీ శ్రమ 10 దినాలే ఉంటుందేమో, మరుసటి దినం నుంచి నేను మార్చడం ప్రారంభిస్తాడు. నీ స్థితిగతులు మార్చడం ప్రారంభిస్తాడు. అంతటి వరకు నీవు సిద్ధంగా ఓర్పుగా నువ్వు ఉండి చూడు. చివరికి నీదే ఘనత. నిన్ను మంచి పేరుతో పైకి లేవనెత్తనందుకు ఇష్టపడుతున్నాడు. ఈ స్థలం ఊరికినే పోదు, ఈ గుడికి ఊరికినే పోదు, ఈ ప్రార్థన ఊరికినే పోదు. నేను ఆ దేవుడు గొప్పవాడు, జాలిగల మంచి స్నేహితుడయ్యున్నాడు. తన స్నేహాన్ని విడవకు, మరవకు, విడిచి వెళ్ళిపోకు, దూరమయ్యే పనులు చేయకు. నీ ప్రభు నీతో ఉండి నడిపిస్తాడు. తండ్రి ఆరాధన అందుకుండు ప్రభు. ఈ గృహ కూడికలో ప్రభు నీ బిడ్డలు సీమోను సొలొమోనుని బట్టి ప్రార్థన చేస్తున్నారు. ఇచ్చిన 2 బిడ్డలు ప్రభు నాయనా ప్రభు నలుగురుగా అయ్యారు ప్రభు. ఈ రోజున ప్రభు అభివృద్ధికి, ఆశీర్వాదానికి, ఆనందానికి, సంతోషానికి 2 బిడ్డలను కూడా ఇచ్చి ప్రభు వారిని ముందుకు నడిపించవుతండి. మధ్యలో చిక్కుముళ్ళు ఎన్నో ప్రభు నాయనా ప్రభా, నిందలు, అపాయాలు, ఆటంకాలు, నాయన మనుషుల వేధింపులు ఎన్నో నాయన, 1 కాదు 2 కాదు, ఎన్నో అనుభవించారు ప్రభు నీ బిడ్డలు తండ్రి. అయినప్పటికీ కూడా ఈ రోజున ప్రభా మరలా నీ చెంత చేర్చుకునేందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. నీ ప్రేమను చూపించినందుకు నీకు మహిమ ప్రభా. నీ దయా కనికరమును చూపించినందుకు నీకు మహిమ తండ్రి. నీ కృప నీ బిడ్డలకు ఉంచండి, నీ దయ నీ బిడ్డలకు ఉంచండి. నీ మంచితనమును బట్టి, నీ స్నేహాన్ని బట్టి, నీ అనుబంధాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ బిడ్డలని కనికరించండి, జాలి చూడండి ప్రభా. నీ కనికరము, నీ జాలి, నీ మంచితనము అభివృద్ధికి తీసుకొస్తుంది, ఆదరిస్తుంది, మేలు చేస్తుంది. తల్లి కంటే, తండ్రి కంటే గొప్ప ఆదరణ నీ దగ్గర ఉందని నమ్ముసు 2 బిడ్డల కొరకు, వారి చిన్న కుటుంబం కొరకు, వెళ్ళిన ప్రయాణం కొరకు, ఉన్న చోటుని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు శాంతి భద్రతలని ఏర్పాటు చేసి సమాధానాన్ని ఇచ్చి ప్రభా, ఐశ్వర్యాన్ని ఇచ్చి ప్రభా, నీ దీవెనకరమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి, నీ దీవెనకరమైన తోడు నీ బిడ్డలకు ఉండి ప్రభా నీవే అభివృద్ధి చేయను ప్రభా. ఉన్న ప్రభా నాయన ఆ యొక్క భంగపరిచే, ఆయన దుఃఖపరిచే ఆ యొక్క సమస్యలన్నీ తొలగిపోవునుగాక. కష్టములన్నీ తీర్చండి ప్రభా. నీ బిడ్డలని ఆదరించండి. ఎవరు ఆదరిస్తారు, ఎవరు చూస్తారు ప్రభా? ఎవరున్నారు ప్రభా? ఈ లోకంలో నీకంటే గొప్ప దైవం ఎవరున్నారు ప్రభా? నీతో తప్ప ఎవరితో చెప్పగలం ప్రభా? ఆధారం నీవే, ఆశ్రయము నీవే. ఆయన నీకంటే మేలు చేసేవారు ఎవరు లేరు ప్రభా. నిన్ను అడిగితే ప్రభా నాయన అది అవమానంగా ప్రభా మాకు చేయు ప్రభా. ఆనందంగా చేస్తావు తండ్రి. మనుషులకు చెప్పుకుంటే అది ప్రభా నాన్న వేరొకరికి చేర్చి ప్రభా అవమానంగా మారుస్తారేమో, కానీ నీవు ప్రభా అక్కడనే మరచి తొలగించి మమ్మల్ని పవిత్రపరుస్తావు ప్రభా. నీ బిడ్డలు పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి నీ ఆశీర్వాద దీవెనలు వారి కుటుంబానికి, వారి బిడ్డలకు ఉంచుతారని, ఈ ఆరాధన అంగీకరించి ఆరాధన చేసే ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదిస్తారని, నీ పాదాలకు సంతకి చేర్చుకుంటారని, నామానికే మహిమార్థంగా ఉంచుకుంటారని నమ్మసు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.